హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వింటేజ్ వంటలు. ఇవాళ నేను ప్రిపేర్ చేసేది పనసకాయ పలావ్, పచ్చి పనసకాయ పలావ్. మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చి పనసకాయ. చూడండి, మిగిలిన దానికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్, టమాటా, హాఫ్ లెమన్, పచ్చిమిర్చి, పుదీనా, బిర్యానీ మసాలా దినుసులు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్. రైస్ నేను 1.5 కప్ రైస్ నానపెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ ముందేను. వీటికి కావాల్సిన పదార్థాలన్నీ ఇవి. నెక్స్ట్ మన ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ పచ్చి పనసకాయ ముక్కలు ఉన్నాయి కదండి, వీటిని ఆయిల్లో ఫ్రై చేయాలి లైట్గా. వీళ్ళు ఆల్రెడీ పసుపు వేసి కట్ చేసి పెట్టుంటారండి, బయట మార్కెట్లో దొరుకుతుంటాయి పచ్చి పనసకాయలు. కొంచెం సాల్ట్ వేసి మగ్గనివ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక వీటిని ప్లేట్లోకి తీసుకుంటాను. పలావ్ కోసం కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్లో గీ వేసాను, ఒక 3 టేబుల్ స్పూన్స్ గీ వేసాను ఫుల్గా. పనసకాయ పలావ్ అండి వెజ్ వాళ్ళకి చాలా బాగుంటుందండి. మనం చికెన్ బిర్యానీ ఎలా చేసుకొని తింటామో నాన్ వెజ్ వాళ్ళకి వెజిటేరియన్స్కి అయితే సూపర్గా ఉంటుందండి పలావ్. ఒకసారి ట్రై చేయండి. నాన్ వెజ్ ఎప్పుడైనా మనకి కూడా ఇలాగా చికెన్ తినాలనిపించలేదు అలా అనుకున్నప్పుడు ఇలాంటివి ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. గీ హీట్ ఎక్కినాక మనం తీసి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ వేసేసానండి. చూడండి ఎంత బాగా ఉంటాయో. నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి వేయాలి. చూడండి, ఆనియన్, పచ్చిమిర్చి వేసాను. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోండి. కొంచెం సాల్ట్ వేసి కలుపుతున్నాను. ఆనియన్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఆనియన్ బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు నేను 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. దీన్ని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటే పచ్చివాసన పోతే అడుగు కూడా మాడకుండా ఉంటుంది ప్యాన్కి. చూడండి, ఇలా మగ్గిన తర్వాత నేను పుదీనా వేసేస్తున్నాను. అండ్ ఫైనల్లీ టమాటా కూడా వేసేస్తున్నాను. అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్నాను. కుక్ అవుతూ ఉంది. నేను బాస్మతి రైస్తో ఎందుకు చేయనంటే పలావు నార్మల్ రైసే చాలా టేస్ట్ ఉంటుందండి. బాస్మతి రైస్ దమ్ బిర్యానీకి ఇలాంటి వాటికి చాలా బాగుంటుంది. ఒకసారి నార్మల్ రా రైస్తో ట్రై చేయండి. నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్న పనసకాయ ముక్కల్ని వేసుకుందాం. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న పనస ముక్కల్ని వేస్తున్నాను. తర్వాత మిక్స్ చేయండి. ఇలా కలుపుకోవాలండి, కలిపి పెట్టుకోవాలి. నేను ఎక్కువ అయితే మసాలాలు వేయనండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ ధనియాల పౌడర్ వేస్తాను. కారం కూడా యూజ్ చేయను, కలర్ చేంజ్ అవ్వద్దని. లైట్గా పెప్పర్ వాడతాను. చూడండి, ఇప్పుడు ధనియా పౌడర్ 1.5 స్పూన్ ధనియా పౌడర్ వేయండి. చూడండి, 1.5 స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను. వేసినాక ఇది కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. కొంచెం సేపు కుక్ అవ్వనివ్వండి. కుక్ అయిందండి. ఇప్పుడు నేను చిన్న లిటిల్ స్పూన్తో పెప్పర్ వేస్తున్నాను, చిల్లీ పౌడర్ బదులుగా. ఓకే, ఇది వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నా కదండి, ఈ గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. చూడండి, సాల్ట్ చెక్ చేసుకోండి. మీ రుచికి తగ్గట్టుగా సరిపోకపోతే వేసుకోండి. నాకైతే సాల్ట్ సరిపోలేదండి, అందుకని నేను 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. బాగా బాయిల్ అయినాక రైస్ వేస్తాను. చూడండి, ఇలా తెరులుతుంది, ఇలా బబుల్స్ వస్తుంది. ఇంకొంచెం బబుల్స్ రావగానే మనం కడిగి పెట్టుకున్న రైస్ వేసుకుందాము.
అందరూ చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఒకసారి నా బిర్యానీ ట్రై చేయండి, మీకు నచ్చితేనే ఎవరికైనా షేర్ చేయండి. చూడండి, రైస్ వేసేస్తున్నాను. నేను కడిగి పెట్టుకున్న రైస్ ఇలా పూర్తిగా రైస్ వేసుకున్నానండి. ఒక్కసారి కలుపుకొని చూడండి, మనం ఫైనల్గా లెమన్ పెట్టుకున్నాం కదండి, దాన్ని లెమన్ని పిండుతున్నాను. రైస్ నీట్గా అంటుకోకుండా విడివిడిగా వస్తుందండి, అందుకని లెమన్ని పిండుతాను. చూడండి, ఇలా కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చినాక గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. చూసారా అండి, ఫైనల్గా మన బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్టీ సింపుల్గా పనస పలావ్. దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి, ఫైనల్గా మన రెసిపీని నేను ఇలాగా పాట్లోకి తీసుకున్నాను. వేడి పనస పలావ్. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేసి నేను చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వింటేజ్ వంటలు. టేస్ట్ చేస్తాను ఇప్పుడు. చూడండి, టేస్ట్ చేస్తున్నాను. మనం నిమ్మకాయ పిండుకోవడం వల్ల రైస్ చూడండి పలుకులుగా ఎంత బాగా వచ్చిందో. సూపర్ ఉందండి. కలర్ లేదనుకోకండి, కలర్ నేను ఎక్కువ యాడ్ చేయను, కలర్స్ వేయను. పలావ్ కాబట్టి ఇలాగే ఉంటుంది. ఎమ్మీగా ఉందండి, ఒకసారి ట్రై చేయండి.